నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభా విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. 24 ఏళ్లుగా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకొని మంచి ప్రతిభను చాటుకున్న పేద విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2025-26 విద్యా సంవత్సరంలో 70 మంది నిరుపేద ప్రతిభ విద్యార్థులను గుర్తించి వారికి సుమారు 5 లక్షల మేరకు ఉన్నత చదువుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చెక్కులతో పాటు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ టి గోపాలకృష్ణ, కర్లపూడి కిష్టయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2002 నుంచి ఏర్పాటైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో భాగంగానే పేద విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని 24 ఏళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. అనంతరం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు విశ్రాంతి ఉపాధ్యాయులను ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఘన సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు అల్లం రవణయ్య, సభ్యులు పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, కొండూరు వెంకటరమణారెడ్డి, శివరామరెడ్డి, నవకోటి, కట్టా గోపాలయ్య, శాఖమూరి సుబ్బరాయులు, రావూరి చంద్రాచార్యులు, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి తదితరులు పాల్గొన్నారు. బాబావారి దివ్యాశీస్సులతో 2002 సంవత్సరం నుంచి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి దాతల దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్లో కలిచేటి భాస్కర్ రెడ్డి గారు, పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కొండూరు వెంకటరమణారెడ్డి గారు, కాశీపురం శివరామయ్య శెట్టి గారు, నవకోటి గారు, కట్టా గోపాలయ్య గారు, రావూరు వెంకటేశ్వర్లు గారు, రావూరు చంద్రాచార్య వారు గారు, శాఖమూరి సుబ్బరాయుడు గారు, ఎంపులూరు బాబురావు గారు, ఆవుల సుబ్బయ్య గారు, కంచి పన్నగ సాయి గారు, నవీన్ బాబు చెన్నై, వీరి యొక్క స్నేహం, బంధత్వంతో, ఆ ఐకమత్యంతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంతమందో పేద విద్యార్థులకి, ఎంతమందో వృద్ధులకి, వికలాంగులకి 3 చక్రాల బండ్లు, ఆడపిల్లలకి కుట్టి మిషన్లు, చెట్టు నాటడము, బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతమందికి దుప్పట్లు, చీరలు, కుట్టి మిషన్లు చేస్తూ ఈరోజు ఎంతమందో దాతల సహకారంతో ఈ మంచి సేవా కార్యక్రమాన్ని సరాసరిగా 70 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. దీన్ని బాబావారు ఎంత గట్టిగా ఆలోచించి మంచి సంకల్పంతో ఎంతమంది దాతలను చేకూర్చి ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము, కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆయన ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని దాతలు ఇంకా కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేతినిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం అందరినీ. జై సాయిరామ్. షిరిడి సేవా సమితి కోటమ్మ దేవాలయం ప్రాంగణంలో నిరుపేద ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ఆర్థిక చేయూతను అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమానికి అనేక మంది సాయి బంధువులు, సాయి భక్తులు యొక్క దాతృత్వంతో ఒక 5 లక్షల రూపాయలు
నిరుపేదలైనటువంటి ప్రతిభ కలిగినటువంటి నిరుపేద విద్యార్థులకి ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా, దీంతోపాటు ఒక 300 మంది భోజనాలు కూడా వసతి కల్పించాం. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి ప్రముఖ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత కర్లపూడి కృష్ణయ్య గారు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులైనటువంటి నాగలాపురం గిద్దర్ రెడ్డి గారు, అదే శాఖమూరి మన సుబ్బరాయలు గారు, కలిచేటి భాస్కర్ రెడ్డి గారు, తర్వాత వెంకట్రామరెడ్డి గారు, తర్వాత మా ట్రస్ట్ కన్వీనర్ అల్లం రమణయ్య గారు, తర్వాత ఆవుల సుబ్బయ్య గారు, తర్వాత పండగ సాయి గారు, తర్వాత రావు వెంకటేశ్వర్లు గారు, తర్వాత బాబురావు గారు, నెక్స్ట్ పెళ్ళూరు కోటేశ్వరరెడ్డి గారు, నవీన్ గారు, చంద్రాచారి గారు అందరూ దగ్గరుండి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మా అందరి చేతుల మీదుగా, అది కుల మతాలకు అతీతంగా మా అందరి చేతి మీదుగా పిల్లలకి ఆర్థిక చేతి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీనికి ప్రతి సంవత్సరం మేము 2002 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడం జరిగింది. దీనికి బాబా గారికి, అదేవిధంగా ఈ చేతును అందించినటువంటి సాయి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా సిద్ధి సాయి అక్షయ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ పిల్లలు కూడా చేతును అందించి చేతులను తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా మునుముందు ఉన్నతంగా ఎదగాలనేటువంటి సదుద్దేశంతో ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో మా ట్రస్ట్ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. సాయిరామ్. 1వ తేదీ 6వ తేదీ వరకు ఆయన అడిగితే వస్తుంది అని చెప్తున్నాం. మా కుమారుడు అమెరికాలో యుఎస్లో చదువుతుండగా వాళ్ళ స్నేహితులు పేర్లు నాకు తెలుసు, పిల్లలంతే. వాళ్ళ ముగ్గురితో నేను మాట్లాడాను, మా అబ్బాయి నెంబర్ తీసుకొని. వాళ్ళు ముఖ్యంగా విశాఖపట్నం వాసి శ్రావణ అనే బాబు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పలేదు. అడుగుతుండనే 30,000 రూపాయలు ఈ ట్రస్ట్కి పంపించి, కనీసం పేరు ఫోటో ఏమన్నా అవన్నీ వద్దు, మీరు ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాలు పంచుకున్నందుకే నాకు చాలు, నా తరపున మీరు గుళ్ళో ప్రార్థన చేసి నా భవిష్యత్తుకు చెప్పండి అని ఒక్క మాట చెప్పి ఎంతసేపు అడిగిన అబ్బాయి అదా చెప్పలేదు. అలాగే తెలంగాణ వాసి విష్ణు అనే అబ్బాయి, హరీష్ నెల్లూరు అనే అబ్బాయి చాలా పేదవాడు. వాళ్ళ నాన్న ఒక మాస్టర్ హోటల్లో, కానీ అబ్బాయి యూఎస్ పోయి జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఈనాడు అమెజాన్లో జాబ్ వచ్చిందని మొదటి జీతంగా 10,000 రూపాయలు నన్ను, అంకుల్ మీ చేతి గుండా కార్యక్రమం జరుపుతున్నారు, పద్ధతిగా నేను మీకు పంపిస్తున్నాను, ఇది ప్రతి సంవత్సరం చేసేదానికన్నా ముందు ఇది నేను కొద్దిగా ఇస్తున్నాను, మీరు ఇది కావద్దని 10,000 రూపాయలు. అట్నే కొరంగొక కొల్లూరు శ్యామ్ చౌదరి, గౌతమ్ చౌదరి వీళ్ళందరూ కలిసి 60,000 రూపాయలు వాళ్ళు డబ్బులు ఈ ట్రస్ట్కి ఒక్క రోజులో పంపించగలిగే మేము ఈ 1,10,000 రూపాయలు చేయగలిగాము. అందువల్ల వాళ్ళకి, ఆ పిల్లలకి, ఆ కోటమ్మ తల్లి సిడ్డి సాయి సెక్రటరీ స్మైల్ డెంటల్ క్లినిక్ కిరణ్ గారు, కవిత గారు, నేను వాళ్ళతో చిరుపరిచయంగా ఒకసారి నాకు వాగ్దానం చేసి ప్రతి సంవత్సరం నేను 10,000 రూపాయలు ఇస్తాను అని 2 సంవత్సరాలు ఇచ్చి, 3వ సంవత్సరం పోయిన సంవత్సరం దొరకలేదు. ఈసారి కలసనే పోయినసారి అది ఇది కాకుండా ఎక్కువ చేయడం లేదు సార్, మీరు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చేస్తే చాలంటే పోయిన 10,000 ఈ 10,000 20,000 రూపాయలు అకౌంట్కి పంపించి మరి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు, మీకు ఆ డబ్బులు ఎందాయలేదని. అలాగే ఇటు నన్ను నమ్మి ఈ సేవాక్రమానికి ధన సహాయం ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కోటమ్మ తల్లి సన్నిధిలో వాళ్ళందరూ ఆరోగ్యాలతో వచ్చే సంవత్సరం మరింతగా మెరుగ్గా ఐఏఎస్ పిల్లలు వాళ్ళకి ఏ ఇబ్బందులు, జాబులకి వ్యవసాయ ప్రాబ్లం రాకుండా ఉండాలని ఆ కోటమ్మ తల్లిని ప్రార్థిస్తూ మరి వచ్చే సంవత్సరం అడిగినంత మాకు మెరుగ్గా సాయం చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు.